నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏ ఐటెంతో ముందుకొచ్చాను అనుకుంటున్నారా? 2 కేజీల చికెన్ నిల్వ పచ్చడండి. ఇది గట్టిగా 2 నెలల పాటు చక్కగా నిల్వ ఉండేటట్టు చేసుకుందామండి. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కూడా ట్రై చేయండి. నిజంగా మీకు కూడా చాలా బాగా వస్తుంది. నేను తిన్నానండి ఈ పచ్చడి. భలే అంటే భలే టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా శుభ్రంగా స్కిన్లెస్ చికెన్ అయితే 2 కేజీలను తీసుకోవాలి. ఇలా నీళ్ళల్లో 1కి 2 సార్లు కడుక్కున్నామండి మేము. తర్వాత ఫ్రెష్ నీళ్ళల్లో మనం పిండుకుని పక్కన పెట్టుకోవాలి. అందులో ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు అనేది కొంచెం వేసుకోవాలండి ఫస్ట్ ముక్కకు పట్టేలాగా. ఎందుకంటే మనం పచ్చడి అయ్యే టైంలో కారంతో పాటు ఉప్పేసి దాన్ని సెట్ చేసుకుంటాం అన్నమాట టేస్ట్కి. మీరు కూడా అలాగే కలుపుకున్న తర్వాత 1 గంట సేపు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ ముక్కకి ఆ సాల్ట్ అనేది పడితే ముక్క టేస్ట్గా ఉంటుంది. ఈలోపు దీనికి కావాల్సిన మసాలా దినుసుల్ని మనం పౌడర్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, మెంతులు ఈ మాత్రం అయితే మేము వేసుకున్నామండి. కొన్ని వీడియోల్లో మీరు చూసే ఉంటారు. చాలా మసాలాలు అయితే వాడేసి మరి వాళ్ళు ఎలా తింటున్నారో ఏంటో నాకైతే అర్థం కాలేదు. 2 కేజీలకి ఈ మాత్రం మసాలా అయితే సరిపోతుంది. ఇలా దోరగా వేపుకోవాలండి. ఈ వేపే క్రమంలో మాడిపోకూడదండి. చక్కగా ఎర్రగా ఇలా వేపుకుంటే సరిపోతుంది. తర్వాత మన మిక్సీ జార్లో పెట్టుకుని పొడి అయితే చేసుకోవాలి. పొడి చేసిన తర్వాత మెత్తగా ఉండాలండి. అది ఇలా చూసారు కదా, ఈ మాత్రం మెత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేను ఎలా చెప్పానో అలాగే చేయండి. నూనె కూడా నేను ఏదైతే చెప్తానో అదే వాడండి. చికెన్ ముక్కల్ని వేపుకోవడానికి ఇక్కడ నేనైతే శనగ నూనె వాడాను. ఇది మనం తినేది కాబట్టి అండి, శనగ నూనె వాడండి మీరు కూడా. ఆ కేజీ నూనెని ముందుగా ఇలా బాండీలో వేసుకోండి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా ముక్క అందులో వేసుకోండి. చక్కగా నీట్గా గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేపుకోండి. లైట్గా నొరగొస్తూ ఉంటుంది, శనగ నూనె కదండి, అలాగే వస్తుంది. ఏం కంగారేం లేదు. చాలా బాగా కుక్ అయ్యి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఈ ముక్కల్ని మనం తీసి పక్కన పెట్టుకుందాం. అది ఎలా అంటారా? ఇదిగో చూడండి, రెడీ అవుతుంది. ఇలా ఉంటే చాలు. చూసారా ఎంత క్రంచీగా క్రిస్పీగా ఉందో? అలా అయితే చాలండి. తర్వాత ఒక పెద్ద సైజు చిన్నులపాయని ఇలా రేకలు లేకుండా ముందుగా మనం తీసి పెట్టుకున్న నూనెలో ఒక మంట వేపుకోవాలండి. తర్వాత ఒక 25 గ్రాములు అల్లం, ఒక 25 గ్రాములు చిన్నులపాయ పేస్టునైతే ఇందులోనే వేసుకుని చక్కగా గోల్డ్ కలర్ వచ్చిందాకా, పచ్చి వాసన పోయిందాకా వేపుకోవాలి. ఈ మాత్రం వేగింది అన్న తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో కలిపేసుకోవాలండి. నూనె చూసారా, 2 కేజీలకి కేజీ ఎలా సరిపోయిందో. ఎక్కువ నూనె వచ్చినా కానీ బాగోదు. కానీ మనం 2-3 రోజులు మాగాలి కాబట్టి నూనె అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. కేజీ అయితే మాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు ఇప్పుడు కరెక్ట్గా వేసుకోవాలి. మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు ఇప్పుడు ఎలా వేస్తున్నామో అలా. ఇందాక ఆల్రెడీ ముక్కగా పట్టి ఉంటుంది కదా, ఇప్పుడు ఆ గ్రేవీకి ఆ ఉప్పు కారాలకి అన్నీ సరిపోను సాల్ట్ని అయితే వేసుకుని చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. చూసారా ఎలా ఉందో? ఇప్పుడే నోరు ఊరిపోతుంది. చక్కగా మీరు కూడా ట్రై చేయండి. నిజంగా ఏ రోజైనా సరే చికెన్ తినాలనిపించిన వేడి వేడి అన్నంలో 2 ముక్కలు వేసుకుని తింటే అబ్బా స్వర్గం అండి. నిజంగా స్వర్గాన్ని తలపించేలాగా ఉంటుంది ఈ చికెన్ పచ్చడి. తర్వాత కారాన్ని అయితే వేసుకోవాలి. ఇది మేము చక్కటి కారాన్ని అయితే వాడాము, గుడ్డు కారం వాడాము. మీరు కూడా గుడ్డు కారమే వాడండి, మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. ఇలా మాకైతే ఒక 50 గ్రాముల దాకా పట్టిందండి కారం. ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం. అందుకని మాకు సరిపడట్టు మేమైతే వేసుకున్నాం. మీరు కూడా కారం చూసుకుని వేసుకోండి, రుచికి సరిపడా. ఇలా తిప్పుకుంటుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఎంత కమ్మగా వస్తుందో స్మెల్ కూడా.
నీట్గా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని అయితే ఇప్పుడు వేసేసేయాలండి. వేసేసుకుని శుభ్రంగా కలుపుకుని ఒక్క ముక్క టేస్ట్ చూసుకోండి. నిజంగా భలే టేస్ట్ అయితే ఉంటుంది. కొంచెం ఉప్పు తగ్గినా ఏం తగ్గినా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. కమ్మగా నోరూరిపోయే చికెన్ పచ్చడి చూసారండి ఎలా ఉందో. మొత్తం అంతా కంప్లీట్ అయ్యే టయానికి చికెన్ పచ్చడి ఇలా నోరూరిపోతూ కమ్మగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నే చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొడతాం మాత్రం మర్చిపోవద్దండి.